నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న 5 యువకులను కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ ఎస్పీ భానోదయ శనివారం గుంటూరులోని ఆమె కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. యువకుల నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బాపట్లకు చెందిన రంజిత్ కుమార్, పరమేశ్వరరావు, గణేష్, రాజా, మచిలీపట్నంకు చెందిన ఉదయ్ కిరణ్ అరెస్టైన వారిలో ఉన్నట్లు చెప్పారు. పాత కేసు విచారణలో ఈ ముఠా భాగోతం వెలికి వచ్చిందని తెలిపారు. అయితే పోయిన సంవత్సరం 20/12/2025 కాకుమాను ఎస్ఐ అయినటువంటి ఏకనాథ్ తన సిబ్బందితో సాయంత్రం బాపట్ల ఇంకా కాకుమాను రోడ్డు దగ్గర బీట్ వేస్తూ వెహికల్స్ తనిఖీ చేయడం జరిగింది. అలా చేస్తున్న క్రమంలోనే ఒక ఆటో అకస్మాత్తుగా ఆపిన ఆటోలో ఉన్న జనాలిద్దరూ కూడా దూకి పారిపోతుంటే ఆ ఆటోలో ఉన్న ఒక జువెనల్ని, ఒక 18 సంవత్సరాలు లోపు వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని బ్యాక్ ప్యాక్ ఏదైతే ఉందో అందులో మాకు 3.5 కిలో గాంజా దొరికింది. వెంటనే అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, అతను ఒరిస్సా విశాఖపట్నం ఏరియా నుంచి గాంజాని తీసుకొని వచ్చి బాపట్లకి వెళ్ళి బాపట్లలోని ఇంకా మచిలీపట్నం ఏరియాలో విక్రయిస్తున్నట్టు తెలిసింది. అలానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతని బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు అని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, నిన్న సాయంత్రం 6:30 గంటలకి మన బాపట్ల ఇంకా పెదనందిపాడు వెళ్లే రూట్లో ఎస్ఐ ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వీళ్ళని మనం రిమాండ్కి కూడా తరలిస్తున్నాం. అలానే మీరు చూసినట్టయితే ఇక్కడ 4 కిలో గాంజా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గోరెంట్ల వెంకటేశ్వర కాలనీలోని షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం 25వ వార్షికోత్సవం, రజతోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సమితి సభ్యులు ప్రభుత్వ ఐడీ హాస్పిటల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. భాష్యం రామకృష్ణ చేతుల మీదుగా రోగులకు పళ్లు మరియు వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన హాస్పిటల్ సూపరింటెండెంట్ రఘు సేవా కార్యక్రమాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి విశ్వనాథం, ఏడుకొండలు సమితి కమిటీ సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఈ సేవా సమితి ఇప్పుడు స్థాపించి 25 సంవత్సరాలైంది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈరోజు మరి ఈ ఫీవర్ హాస్పిటల్కి రావటం, మరి విశ్వనాథన్ గారు, ఏడుకొండల గారు వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఈ సేవా సమితి సిల్వర్ జూబ్లీ జరుపుకోవటం, ఆ సందర్భంగా రోగులందరికీ దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు అన్ని పంపిణీ చేయటం. ఈ సేవా సమితి ద్వారా ఇలాగే మరి నాకు తెలుసు అంత వృద్ధులకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారు అంత మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఈరోజు ముఖ్య అతిథులుగా మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు, ఎక్స్ సర్పంచి కందుల సుబ్బారావు గారు, మరియు కార్పొరేటర్ గారు అందరూ ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ, అదేవిధంగా మేము అడగంగానే తడవుగా మన రఘు గారు, సూపరింటెండెంట్ గారు డాక్టర్ రఘు గారు ఆమోదం తెలపడం వెంటనే చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని తపన పడుతున్నది. దానికి అందరి సహాయ సహకారాలు ఉంటాయని మనసా వాచా కోరుకుంటూ శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ పెదకూరుపాడు మండలం పాటిబండ్లలో 39వ రోజు 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం పాటిబండ్ల నుండి పాములపాడు వరకు 2.10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్కు శంకుస్థాపన చేశారు. డెవలప్మెంట్ వరకు మీ దగ్గర పెట్టుకోండి. ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది. దాదాపు ఈ అంజుమాన్ భూములపై వక్ఫ్ పాలకవర్గం స్పష్టత ఇవ్వాలని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మహమ్మద్ ఖలీం డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సమావేశం జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని మహమ్మద్ కలీం వెల్లడించారు. అయితే జిల్లా కలెక్టర్ ఇచ్చిన గడువు మరో 10 రోజుల్లో ముగియనుందన్నారు. దానిపై క్లారిటీ ఇవ్వకుండా ముస్లిం ప్రజలతో వక్ఫ్ పాలకవర్గం దోబూచులాడడం సరైన విధానం కాదన్నారు. అంజుమన్ సంస్థకు చెందిన భూములకు వక్ఫ్ సీఈఓ యజమానిగా ఉన్నట్లు ఆన్లైన్లో ఉందన్నారు. గడువు లోపల ఈ భూములపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే ఆ భూమి వక్ఫుదైతే మీరేం చేయదలుచుకుంటున్నారు? కాదు అది అంజుమన్ అయితే మీరు అది అంజుమన్ భూమి, మేము కేవలం వక్ఫ్ ఫండ్ 1962 నుండి వక్ఫ్ ఫండ్ వసూలు చేస్తా ఉన్నాం, పర్యవేక్షణ నిర్వహణ మాత్రమే అని చెప్పేసి ఏదో ఒకటి క్లారిటీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి. ఇది ప్రస్తుతం గుంటూరు సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త ముస్లింల సమస్యగా ఉంది. మరి దీనిపై మీరు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారో ముస్లిం సమాజానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా గుంటూరు ముస్లిం ప్రజల్ని మీరు దోబూచలాట్లు ఎందుకు పెడుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. బృందావన్ గార్డెన్స్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో 2026 కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ స్కూల్ 1500 రకాల ఎక్స్పెరిమెంట్స్ ఏర్పాటు చేసిన ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఇటువంటి ఎక్స్పోల వలన విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగి భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ జోసెఫ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ జనరేషన్లో మామూలుగానే బ్రెయిన్కి పని తక్కువ అయిపోతుంది బికాస్ ఆఫ్ చాట్ జీపీటీ ఆర్ ఏఐ వాటర్. బట్ ఇలాంటివి ఏంటంటే పిల్లల్లో ఉన్న ఇన్నోవేషన్స్ని టెక్నాలజీ యూజ్ చేస్తూ ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం అనేది ఇది. సో ఇక్కడున్న యునీక్ ఐడియాస్ ఏముంటాయో వాటిని కేవలం ఒక సైన్స్ ఎక్స్పోకే వరకే పరిమితం చేయకుండా with college support or any institutes where they give funding research if a really big project అనుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన స్టేట్కి ఎలా వాడచ్చు. బికాస్ గవర్నమెంట్ ఆల్సో ఇలాంటి ఇన్నోవేషన్స్, ఎస్పెషలీ ఆంధ్రాలో ప్రభుత్వం కూడా ఇలాంటి ఇన్నోవేషన్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ బీయింగ్ ఎంకరేజ్ టు గో ఫర్ సైన్స్ ఎక్స్పోజ్. భారతదేశం డెవలప్ కావాలంటే, మనం రాజ్యాంగబద్ధంగా డెవలప్ కావాలంటే మనలో సైంటిఫిక్ టెంపర్ పెరగాలి అని మనం కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. ఆ సైంటిఫిక్ ఆ టెంపర్ అనేది ఇదనమాట. అందరం కూడా దాని గురించి ఆలోచించడం, నేర్చుకోవడం, ఏదో చేయటం, మన వంతుగా మనం చేయటం, ఉన్నదాన్ని ట్రెడిషనల్ థింగ్స్ని ఇఫ్ దే ఆర్ నాట్ అప్రోప్రియేట్, ఇఫ్ దే ఆర్ నాట్ లాజికల్, ఇఫ్ దే ఆర్ నాట్ సైంటిఫిక్, దాన్ని క్వశ్చన్ చేయగలగడం. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి మనం? ఇలాంటి సందర్భాల్లో నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఫర్ దేర్ పేరెంట్స్, దేర్ ఫ్యామిలీస్, దిస్ ఈజ్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ. రియల్లీ ఐ డోంట్ నో ఇఫ్ దే హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్, బట్ మన సిటీ పౌరులందరూ కూడా వచ్చి దీన్ని వాళ్ళకున్న ఫ్రీ టైంలో ఈ 1500 ఈ ప్రాజెక్ట్స్లో కొన్నిటినైనా చూసి వాళ్ళ రంగాల్లో పనికొచ్చే ఐడియాస్ గురించి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, so how to use all of these things to come about with the solutions that are problems to the solutions to the real world problems. So today our students are participating in all these projects. So and also we have, so that is one side. So whatever they are learning in the textbook, they are implementing it in terms of projects, and not only in the textbooks, beyond using Arduino boards, robotics, coding and all these things. And also Oxford is the only institution in AP, I can tell you proudly, we have tied up with research institutions that are into AI. So we are introducing AI based robotic teacher in our school. It is the first in entire Andhra Pradesh. క్యాపిటల్ హోటల్లో ఏర్పాటు చేసిన వసుంధర డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ
వసుంధర జ్యువెలరీ వారు అద్భుతమైన కలెక్షన్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ వసుంధర జ్యువెలరీని గుంటూరు, విజయవాడ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. కొత్త రకాలైన డిజైన్లతో అన్ని వర్గాల మహిళలను ఆకర్షించే డైమండ్ జ్యువెలరీని ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంచారని తెలిపారు. నగర ప్రజలంతా ఈ వసుంధర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను సందర్శించి తమకు నచ్చిన జ్యువెలరీ నుంచి కొనుగోలు చేయాలని కోరారు. సాంప్రదాయ వధూవరుల జ్యువెలరీ ఏర్పాటు చేశామని చైర్మన్ వసుంధర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి మాధవి, మేఘన తదితరులు పాల్గొన్నారు. అలాంటి క్రమంలో వసుంధర జ్యువెలర్స్ వారు మన క్యాపిటల్ హోటల్కి రావడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే వసుంధర అంటేనే ఒక పేరుగాంచిన సంస్థ అని మనందరికీ తెలుసు. అందులో కూడా డైమండ్ జ్యువెలరీలో ఎంతో మనకి చాలా మార్క్ వేసిన ఒక సంస్థ అని కూడా చెప్పొచ్చు. కౌంట్లెస్ టేల్స్ ఆఫ్ ప్రీషియస్ అనే ఒక క్యాప్షన్తో వారు 20 ఇయర్స్ నుంచి కూడా 29 ఇయర్స్ నుంచి కూడా మనకి సర్వీస్ అందించడం, అందులో కూడా ఎంతో స్పెసిఫికేషన్స్ మనం ఒక్కొక్క ఆర్ట్ వర్క్ లాగా అనిపిస్తూ ఉంది. ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా చాలా కీన్ అబ్జర్వేషన్తో ఇప్పుడు కాంటెంపరీగా మన మహిళలు కోరుకుంటున్న లేదంటే పీపుల్ కోరుకుంటున్న ఆలోచనల్ని కూడా అందులో ఫ్యూజన్ చేస్తూ అటు కొత్త తరాన్ని ఇటు పాత తరాన్ని ఎక్కడా కూడా అసలు మనకేమంటారు డిసప్పాయింట్ చేయకుండా చాలా చాలా చక్కగా జ్యువెలరీని దగ్గరుండి మరి డిజైన్ చేసి అందించడం చాలా చాలా బాగుంది. మరి ఈరోజు వివాహ కలెక్షన్తో మరి ఈ 3 months కూడా మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. సో వివాహ కలెక్షన్తో చాలా హెవీ జ్యువెలరీ దగ్గర నుంచి కూడా లైట్ జ్యువెలరీ దాకా అండ్ విత్ వెరీ కాంటెంపరీ స్టైల్స్తో డిజైన్ చేసి ఎక్స్క్లూజివ్గా ఈరోజు మనకి మంచి మంచి అవన్నీ కూడా తీసుకురావడం, ఆర్ట్మెన్షిప్ అంతా కూడా కనిపిస్తూ ఉంది వసుంధర జ్యువెలర్స్ వారివి. అందరికీ కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టము అండ్ వసుంధర జ్యువెలరీ అంటే మరీ ఇష్టం. సో మా క్లయింట్స్ అందరూ కూడా ఇప్పటికీ 29 years 25 years బ్యాక్ క్లయింట్స్ అందరూ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చి మీరు అప్పుడు మేము తీసుకున్న వస్తువు ఇవాళకి ఇంకా మాకు బాగుంది, మాకు ఇంకా ఇవాళ వేసుకోవాలనిపిస్తుంది అని అంటారు. అది నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఉన్నా ఏది తయారు చేసినా నేను ఎప్పుడు అది నోటీస్లో పెట్టుకుంటాను. మనకి ఎప్పటికీ అది జనరేషన్స్కి వెళ్ళాలి. పాడు చేసే వస్తువులు కాదు కదా ఇవి. బట్టలు కూడా కాదు, మనం మంచి బట్టలు కూడా దాచిపెట్టుకుంటాం. పెళ్లి వస్తువులన్నీ, పెళ్లి చీరలని అన్నీ కూడా దాచిపెట్టుకుంటాం. అలా దానికన్నా కూడా ఇది జ్యువెలరీ అనేది సంథింగ్ వెరీ ప్రెషియస్, తరతరాలు వెళ్ళే వస్తువా అండ్ ఇట్ హ్యాస్ వాల్యూ అండ్ ఎవ్రీ టైం వాల్యూ పెరుగుతూనే వస్తుంది. లాస్ట్ టైం సెప్టెంబర్లో హోస్ట్ చేసాం మేము ఇక్కడ. అప్పుడు కూడా ఐ థ్యాంక్ ఆల్ ద క్లయింట్స్, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కొన్నది ఇవాళ చాలా పెరిగింది వాళ్ళకి. దే ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుండి నీటిని పంపింగ్ చేయు పంపింగ్ లైన్ పై సీతానగర్ వద్ద లీకు మరమ్మతుల నిమిత్తం ఈ నెల 9, 10వ తేదీల్లో నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలదని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పైప్ లైన్ మరమ్మతుల పనుల కోసం సోమవారం ఉదయం 6 గంటల నుండి తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున 9వ తేదీ సాయంత్రం నుండి 10వ తేదీ వరకు తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ పరిధిలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్, హనుమయ్య నగర్, స్తంభాల గరువు, శ్యామలా నగర్, గుజ్జనగుండ్ల, కోర్టు కాంపౌండ్, ఏటి అగ్రహారం, తారకరామానగర్ రిజర్వాయర్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. 11వ తేదీ ఉదయం నుండి యథావిధిగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని, కావున నగర ప్రజలు గుంటూరు నగరపాలక సంస్థకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.